అందరూ ఈ మధ్య కోడిగుడ్లతో డిఫరెంట్ ఆమ్లెట్ ట్రై చేస్తున్నారు కదా, ఈ రోజు మనం కూడా ట్రై చేద్దాం. రిజల్ట్ ఎట్లుంటుందో చూద్దాం. ఓకేనా? 5-6 గిన్నెలు చూసుకొని ఫైనల్ గా ఈ గిన్నెను అయితే ఫిక్స్ అయినా. లోతు ఎక్కువ ఉండాలి కదా ఈ ఆమ్లెట్ వేయాలంటే. నా దగ్గర అట్లాంటి గిన్నెలు లేవు, ఇంకేదో ఒకటని ఇదైతే సెలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ అయితే 2 గుడ్లను ఉడకబెట్టుకున్నా. అందరు ఒక్క గుడ్డుతో చేసిరు కానీ నేను డిఫరెంట్ గా 2 గుడ్లతో చేద్దాం అనుకున్నా. చిన్న పెద్దగా అయింది, ఇట్లా వస్తుందో రాదో అని చెప్పి ఇంకా రౌండ్ గా ఉన్న గిన్నెలకు అయితే షిఫ్ట్ చేసిన. గుడ్డు కూడా కొట్టి పోసిన. అదేందో అందరు పోసినప్పుడు మంచిగా పొంగింది, నాకేమో అడుక్కే పోయింది. ఆమ్లెట్ వేసుకున్న మంచి కడుపు నిండా తినేదాన్ని. ఇదైతే చెత్త అయింది. ఇది ఫ్రై కాదు, ఏది కాదు, ఒక రకమైన పేరు పెట్టాలి దీనికి. షేప్ కరెక్ట్ గా రాలేదని పడేసుకుంటామా ఏంది? ఏదైనా గుడ్డే. దీన్ని ఫ్రై లాగానైనా రైస్ లో తినొచ్చు అని చెప్పి ఇంకా దాంట్లోనే ఉల్లిగడ్డ, కారం, ఉప్పు, మసాలా అన్ని వేసిన. ఏ మాట కామాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కానీ నేను అనుకున్నట్టు తినలేకపోయినా అనమాట. మంచిగా ఎగ్ పఫ్ లాగా వచ్చింది కదా, అందరు చేస్తే అట్లా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన. పర్లేదులే, ఏదైతే అదైంది. ఎగ్ ఫ్రై నేను తినేస్తా. మా ఆయనకి ఇంకొక టేస్ట్ పెడతా అనుకున్నాను. యాక్చువల్ గా 2 చేశాను, కానీ ఇంకొకటి వీడియో తీసి అంత ఓపిక లేదనమాట. ఫుల్ హెడ్ఏక్ వచ్చింది నాకు. ఆ పాటికి ఎందుకు పెట్టుకున్నారా నాయన ఇదంతా అనిపించింది. సాటిస్ఫై అవ్వడం నేర్చుకోవాలి. అప్పుడప్పుడు ఇట్లాంటివి అవుతుంటాయి. ఫస్ట్ టైం చేసిన దానికంటే సెకండ్ టైం చేసింది బెటర్ గానే వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? ఆయన నో డైలాగ్ అనమాట. బాయ్ అందరికి.